ప్రభునందు ప్రియులారా, వాక్య ప్రేమికులారా, ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఇక్కడ 3 సందర్భాలు మనం ఎరుగుదు. 1 తప్పిపోయిన గొర్రె, 2 తప్పిపోయిన నాణ్యం, 3 తప్పిపోయిన కుమారుడు. అందరూ కూడా తప్పిపోయిన కుమారుడు అని చెప్తారే కానీ తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడు అని ఎందుకు చెప్పరు? మీరు ఆలోచన చేయండి. ఈసారి నుండి మనం ఎవరమైనా ఈ సంగతి చెప్పేటప్పుడు తప్పిపోయి తప్పు తెలుసుకొని తిరిగి వచ్చిన తనయుడు అని చెప్తాం. ఎప్పుడైతే ఆయన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడో తండ్రి ఎంతో ప్రేమతో చేర్చుకున్న అనుభవాలు మనకు తెలుసు. అయితే దుర్వ్యాపారం వలన సమస్తాన్ని పాడు చేసి పందుల పొట్టు తిన ఆశపడిన సమయంలో ఆయన నేర్చుకున్న సత్యం, నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను. నా తండ్రి ఇంట కూలివాండ్రకు ఎంతోమందికి అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నానని తనకు ఆ సంగతి అర్థమయ్యి వెంటనే అతనికి బుద్ధి వచ్చినప్పుడు బయలుదేరాడు. బుద్ధి వచ్చింది అనంటే ఎస్ఎస్ఎల్సి చేశాడని అర్థం. ఎస్ఎస్ఎల్సి అంటే సెల్ఫ్ సరెండర్ లైఫ్ ఇన్ చేంజ్. ఎస్ఎస్ఎల్సి అంటే సెల్ఫ్ సరెండర్ లైఫ్ ఇన్ చేంజ్. మరి ఇంటికి రాగానే తండ్రి ఏం చేశాడు? నా కొడుకు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడని ఆ వ్యక్తిని బిఏ చేయించాడు. బిఏ అనగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కాదండి, బోర్న్ అగెయిన్, ఆయన తిరిగి జన్మించాడు అనే మాట. ఇక తర్వాత బిఏ చేసిన వాడిని ఎంఏ కూడా చేయించాడు. మేడ్ అగెయిన్ అంటే ప్రశస్త వస్త్రము ఆయనకు కట్టించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదండి, ఆయన ఉంగరాన్ని తొడిగి నా కొడుకు గోల్డ్ మెడలిస్ట్ అన్నాడు. ఎంత చక్కని మాట! అంతేకాదు, అందరిని పిలిచి లోపిస్ట్ ప్రేమ విందు కూడా ఏర్పాటు చేశాడు. తండ్రి ప్రేమ చూశారా? ఎస్ఎస్ఎల్సి చేసి, బిఏ చేసి, ఎంఏ చేసి గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. అలాంటి చక్కని ఆత్మీయ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కలిగి దేవునికి మహిమకరంగా ఉండాలి. ఒకవేళ తండ్రి ఇంట్లో ఉంటే తండ్రికి ఎప్పుడు దూరం కావద్దు. ఒకవేళ తండ్రి ఇంటికి దూరం అయితే ఏ కారణానైనా తప్పు తెలుసుకొని తిరిగి వచ్చి తండ్రితో సమాధానం కలిగి తండ్రితో సంతోషించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.